హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ప్యాషన్ కేక్స్. నేనైతే నా ప్యాషన్ని ఫాలో అవుతున్నా. మరి మీరు ఇక్కడ సైడ్ మీకు వీడియోలో కనిపిస్తున్నది వచ్చేసి మా అన్నయ్య కూతురిది ఎంగేజ్మెంట్ వీడియో అండి. ఆల్రెడీ మీరు చూసే ఉంటారు చాలా మటుకైతే. నేను ఈ వీడియో ఆల్రెడీ పోస్ట్ చేశాను. రియల్ ఎంగేజ్మెంట్ టైం వీడియో, నేను తీసుకెళ్లిన కేక్ అన్ని మీకు వీడియో అయితే పోస్ట్ చేశాను. బట్ ఇప్పుడు ఏంటంటే ఇక్కడ జరుగుతున్న ఈవెంట్ మ్యారేజ్ అన్నమాట. మొన్న 6th జరిగింది. అలా బిగ్ స్క్రీన్ మీద మనం చేసిన కేక్ చూస్తుంటే చాలా 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 హ్యాపీగా ఫీల్ అయ్యాను. అసలు విషయానికి వస్తే ఇది వచ్చేసి మా అన్నయ్య ఎదుర్కోళ్ళని జరుగుతుందండి పెళ్ళికి ముందు రోజు, అంటే 5th నైట్ అనుకోండి. అయితే కేక్ అయితే కంపల్సరీగా కావాలి అని అడిగాడనమాట. కాకపోతే జర్నీలో కష్టం అన్నయ్య ఈసారి, ఎందుకంటే నైట్ టైం. లాస్ట్ టైం ఏంటంటే ఫంక్షన్ హాల్లోనే ఫ్రిడ్జ్ ఉందన్నమాట. అంటే ముందల హోటల్ ఉంది, వెనకాల ఫంక్షన్ హాల్ ఉంది. అక్కడ ఈజీగా అనిపించింది అనమాట. ముందల వాళ్ళ పర్మిషన్ తీసుకొని కేక్ వచ్చేసి ఫ్రిడ్జ్లో పెట్టాను, కూల్ కేక్ కాబట్టి. సో అన్నయ్య ఈసారి అంత ఈజీగా అవ్వకపోవచ్చు, కేక్ ఐడియా అయితే కుదరకపోవచ్చు, తీసుకురాలేను అని చెప్పేసి నేను మా వదిన డిస్కషన్లో ఏమైపోయామంటే కాంప్రమైజ్ అయిపోయి ఇంకా కేక్ వద్దు అనుకున్నాం. బట్ మా అన్నయ్య మాత్రం వినలేదన్నమాట. కంపల్సరీ కేక్ ఉండాల్సిందే, ఎందుకంటే ఎంగేజ్మెంట్ చూస్తేనే చాలా చాలా హైలైట్ అనిపించింది. చిన్నదైనా పర్వాలేదు, ఒక చిన్న కేక్, ఎందుకంటే నైట్ టైం కట్ చేస్తాం కాబట్టి ఆ టైంలో ఎక్కువ ఉండకపోవచ్చు జనాలు తినడానికి కూడా. ఇంకొకటి ఏంటంటే నువ్వు ఎలాగో కూల్ కేక్ అయితే చేయలేని అంటున్నావు కదా, జస్ట్ కట్ చేయడం కోసమే మంచిగా డెకరేటివ్గా చేసి తీసుకురమ్మని ఆర్డర్ వేసాడనమాట మా అన్నయ్య. ఈ విధంగానన్నా నేను వస్తానని చెప్పేసి ఇదొక విషయాన్ని అయితే నాకు ట్యాగ్ చేశారనమాట, కేక్ తీసుకురమ్మని. సో నేను 6x14 అయితే ఎగ్లెస్ చాక్లెట్ ప్రీమిక్స్తో అయితే హైట్ వచ్చేలాగా కేక్ చేసుకొని, అది నార్మల్ బటర్ క్రీమ్తోనే ఐసింగ్ అయితే చేసేసి, జస్ట్ గోల్డ్ గ్లిట్టర్ ఉంటుంది కదండి, షిమ్మర్ ఉంటుంది కదా, అది నేను పంప్ చేసి తీసుకెళ్ళాను అనమాట. జస్ట్ హార్ట్స్ మాత్రం పెట్టాను, మీకు ఆల్రెడీ వీడియోలో అయితే చూపించాను కదా. మిగతాదంతా కూడా నేను ఫంక్షన్ హాల్కి వెళ్ళిన తర్వాత ఈ విధంగా చేశాను. చూసారా, కొంచెం డిస్ప్లేస్ అయింది. కేక్ వచ్చేసి జర్నీలో జరిగిపోయింది అనమాట. యాక్చువల్గా నేను కింద కూడా మంచిగా క్రీమ్ అప్లై చేసే పెట్టాను, బట్ జర్నీలో చెప్పలేం కదండి, ఈ విధంగా అయితే అయింది. బట్ నేను ఏం చేశానంటే లాస్ట్కి వచ్చేసి నేను కట్ చేసే నైఫ్స్ ఉంటాయి కదండి, వాటితో అయితే మళ్ళీ రీప్లేస్ చేశాను. బట్ ఆ వీడియో అయితే తీయలేదు. మీకు ఎప్పుడైనా ఇలాంటి సందర్భాల్లో పనికొస్తుందని మాత్రం చెప్తున్నాను ఈ టిప్స్ అన్ని కూడా. అయితే నా ప్లాన్ ఏంటంటే జస్ట్ అది గోల్డ్ షిమ్మర్ వేసి తీసుకెళ్ళాను కదా, అక్కడ ఉండే ఫ్లవర్స్తో, నా దగ్గర ఉన్న ఫ్లవర్స్తో అన్నిటితో అయితే కేక్ డెకరేట్ చేసేసి కొంచెం స్పెషల్గా ఉండాలి అని చెప్పేసి ఈ విధంగా నా దగ్గర హార్ట్ షేప్ సెల్ఫీ మిర్రర్ అయితే ఉందండి. అది మిర్రరే. సో ఆ మిర్రర్ని అయితే అక్కడికి వెళ్ళాక నేను కొంచెం పైపింగ్ బ్యాగ్లో అయితే క్రీమ్ వేసుకొని తీసుకొని వెళ్ళానండి. అక్కడికి వెళ్ళాక డెకరేట్ చేస్తున్నాను అనమాట. అందరూ నా చుట్టే ఉన్నారు. నాకేమో కంగారు అయిపోతుంది, చేతులు వణుకుతున్నాయి అనుకోండి. పక్కన పిల్లలు మేము కూడా చేయొచ్చా అని అడుగుతున్నారు. చిన్నపిల్లలేమో కేక్ 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 అని కేక్ చుట్టే తిరుగుతున్నారు. వాళ్ళు పెళ్లి కొడుకు పెళ్లి కూతురు కేక్ కట్ చేసేంత వరకు మామూలు టెన్షన్ పడలేదండి నేనైతే. బట్ అది ఒక స్వీట్ టెన్షన్ లాగానే తీసుకోవాలి మనము. సో నేను ఈ విధంగా సెల్ఫీ మిర్రర్ ఏం చేశానంటే ఒక నైఫ్కి డబల్ టేప్ పెట్టేసి టాపర్ లాగా పెట్టానమాట. యాక్చువల్గా కేక్ మీదైనా పెట్టొచ్చు, బట్ ఏంటంటే కేక్ మీద ఇంకా వేరే డెకరేషన్ కుదరదు కాబట్టి నేను ఏం చేశానంటే దీన్ని ఒక టాపర్ లాగా తయారు చేశాను అనమాట. నేను ఇంకా చిన్న చిన్న ఫ్లవర్స్తో ఇంటి దగ్గర అయితే డెకరేట్ చేద్దాం అనుకున్నాను, కానీ తీసుకెళ్ళడం ప్రాబ్లం అవుతుందని చెప్పేసి కాస్త క్రీమ్ అయితే నాజిల్ వేసి ఈ విధంగా తీసుకెళ్ళి ఫంక్షన్ హాల్ దగ్గర అయితే నేను ఈ విధంగా అయితే డెకరేట్ చేశాను అనమాట. హార్ట్ షేప్ మీకు కుదిరితే ఎవరైనా ఏవైనా స్ప్రింకిల్స్ తీసుకోవాలా అక్క అని అడిగిన వాళ్ళకి బెస్ట్ అయితే ఈ హార్ట్ రెడ్ స్ప్రింకిల్స్ అయితే తీసుకోండి. నాకైతే చాలా హెల్ప్ అవుతున్నాయి, మీకు కూడా డెఫినెట్గా హెల్ప్ అవుతాయి. యానివర్సరీ అన్నా లేదు వేరే ఏమంటారు కపుల్స్ కోసం వాడే థీమ్లో ఎక్కడైనా సరే హార్ట్స్ అయితే వాడచ్చు. ఇవే హార్ట్స్ ఎక్కువ శాతం ఫాండెంట్తో చేయాల్సి వస్తుంది, బట్ ఇది చాలా అంటే చాలా ఈజీగా సింపుల్గా అనిపిస్తుంది. సో కుదిరితే మీకు దొరికితే రెడ్ హార్ట్ స్ప్రింకిల్స్ అయితే తీసుకోండి ఫ్రెండ్స్, మీకైతే డెఫినెట్గా హెల్ప్ఫుల్ అవుతుంది, అందుకనే చెప్తున్నాను. సో ఈ విధంగా అయితే నేను ఒక చిన్న స్టాండ్ మా అన్నయ్యకి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను అనమాట. ఇది సెల్ఫీ కేక్ ఎక్కడ పెట్టాలి, నేను ఇక్కడే చైర్ మీద పెట్టాలంటే కష్టం కదా, అక్కడ ఒక టేబుల్ వేయించండి అన్నయ్య అని అడిగాను అనమాట.
ఆఖరికైతే నా కేక్ అవుట్లుక్ అయితే ఇలా వచ్చింది. కాస్త డ్యామేజ్ కూడా అయింది, బట్ మరీ ఎక్కువగా డ్యామేజ్ అయితే జరగలేదు. సో మీ కేక్ ఎలా అనిపించిందో ప్లీజ్ ఒకసారి అయితే కమెంట్ చేసి చెప్పండి. నాకైతే చాలా చాలా నచ్చింది. అక్కడ ఉన్న వాళ్ళకు కూడా తెగ నచ్చేసింది. మనం ఎక్కడికి వెళ్ళినా మన యూనిక్నెస్ మనకు ఉంటుంది కదా, అలా అనిపించింది అనమాట. కాకపోతే ఎంత హ్యాపీగా ఉందో చెప్పలేనండి. ఎందుకంటే ఒక మంచి ఈవెంట్, లైఫ్ లాంగ్ గుర్తుండిపోయే మెమరీలో మనము ఒక పార్ట్ అయితే ఇంత హ్యాపీగా ఉంటుందని అది అనుభవించిన వాళ్ళకే తెలుస్తుంది. నేనైతే చాలా అంటే చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను. అసలు ఇంకా ఈ పిక్చర్స్ తీసే వాళ్ళైతే అసలు ఎంత బాగా క్యాప్చర్ చేస్తారో ఏమో చూడండి. ఆ పెళ్లి కొడుకు పెళ్లి కూతురు ఆ సెల్ఫీలో వచ్చే విధంగా క్యాప్చర్ చేస్తున్నారనమాట. ఇంకా మన కేక్ నెక్స్ట్ వీడియోలో ఎలా వస్తుందో అది ఒకవేళ కుదిరితే నేను వాళ్ళని అడిగి వీడియో తీసుకొని అయినా మీకు పెడతాను ఫ్రెండ్స్. మరి మీకు ఎలా అనిపించింది? ఇది వ్లాగ్ లాగా కేక్ లాగా మీకు రెండు విధాలుగా ఉంది. మీకు నచ్చిందని అనుకుంటున్నాను. చూస్తున్నారు కదా వెనకాల అయితే నైఫ్ కనిపిస్తుంది మిర్రర్ వెనకాల. ఇదొక టిప్ అనుకోండి. ఈ రోజుకైతే ఇంతేనండి. మరొక మంచి వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు ఉంటా. బై బై. ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకొని ముందైతే డెఫినెట్గా ఈ కేక్ ఎలా ఉందో కమెంట్ అయితే చేసి చెప్పండి ఫ్రెండ్స్. మీ కమెంట్స్ కోసం అయితే ఎదురు చూస్తూ ఉంటాను. ఓకేనా ఫ్రెండ్స్? ఈ రోజుకైతే ఇంతేనండి. వన్స్ అగైన్ బాయ్ బాయ్.